నేర్చుకుంటున్నాం. ఇక ప్రార్థన అనేటువంటిది దేని గురించి మాట్లాడుతుంది అని అంటే ప్రభు చిత్తం యొక్క గ్రహింపును గురించి మాట్లాడుతుంది. అందుకే పరలోక ప్రార్థన నేర్పించమన్నప్పుడు ఆయన నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, పరలోకంలో నీ చిత్తం నెరవేర్చబడుచున్నట్లు భూమి మీద నీ చిత్తం నెరవేర్చబడునుగాక. సో ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవుని చిత్తాన్ని గూర్చిన ఎరుక కలిగి ఉండి ఆ చిత్తం యొక్క నెరవేర్పు కొరకు ప్రభు సన్నిధికి వచ్చి అడగడమే ప్రార్థన అంటే. ఇంకా మామూలుగా చెప్పాలనంటే ఎప్పుడైతే ప్రభు యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ప్రారంభిస్తామో, ప్రభు కార్యాలని గురించి మనం ఆలోచించడం ప్రారంభిస్తామో, ప్రభు మన కార్యాలని గురించి ఆలోచించడం ప్రారంభిస్తాం. మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం అనేది